ప్రతి పేద సన్న బియ్యం బువ్వ తినాలి. దొడ్డు బియ్యం బువ్వకిగా శరమగీతం వాడాలి అనుకుంటా పెద్ద పెద్ద మాటలు చెప్పి సీఎం సారు సన్న బియ్యం పథకం పెట్టిండు. సరే, ఇట్లయినా పేదలకు సన్న బియ్యం తినే భాగ్యం దక్కిందనుకుంటే 3 నెలలకోసారి ఇచ్చి ఆ బియ్యం తెచ్చుకునే తందుకు కన్న కష్టాలు పడుడైతుంది. సరే, అన్ని కష్టాలు పడి తెచ్చుకున్నందుకు ఏమన్నా ఫాయిదా ఉన్నదా అంటే అన్నమంతా ఉగ్గుగ్గవుడు లేకుంటే ప్లాస్టిక్ లెక్కనే లబ్బర్ లెక్క అవుడు అవుతుందని బీదలంతా బీరిపోతుండ్రు. రేవంత్ అన్న సర్కార్ ఇచ్చిన సన్న బియ్యాన్ని సంబురంగా తీసుకుపోయి అన్నం వండుదామని పొయ్యి మీద పెడితే మొదటికే మోసం అవుతున్నది. సన్న బియ్యం బువ్వ వండితే అంత ప్లాస్టిక్ బుక్క లెక్క లబ్బరై సాగుతున్నది. అవి నోట్లో పెడతామన్నా భయం అవుతున్నది. లాభం మాకు సన్న బియ్యం ఇస్తారని పేరు. అన్నం వండితే కూడా ఇట్లా లబ్బర్ అవుతుంది. ఇది అన్నం లబ్బర్ అన్నం చూడు ఇట్లా అవుతుంది. ఇచ్చే సుఖం ఎక్కే సుఖం ఇచ్చే లాభం ఆడికే ఒడవలే. బియ్యంలా శాన మట్టుకు మెరిగలు తౌడు నూకలు పురుగు పట్టి ఉంటున్నాయి. ఆ బియ్యాన్ని గాలిచ్చి పొయ్యి మీద అన్నం వండే వరకు యాస్టకొస్తుంది. ఇంత కష్టపడి అండితే మొత్తం ఉగ్గగ్గవుడు బియ్యమంతా లబ్బరి లెక్క సాగే వరకు ఎవ్వరికి కూడా నోట్ల బుక్క పెట్ట వశమైతలేదని తిట్టి పోస్తుర్రు సన్న బియ్యం తీసుకుపోయిన జనాలు. దొడ్డు బియ్యాన్నే మిల్లుల ఇరగొట్టి సన్న బియ్యం అని పోస్తుర్రు. అంగట్ల దొరికే సన్న బియ్యానికి సర్కార్ ఇచ్చే సన్న బియ్యానికి అసలు పొంతనే లేదని తిడుతుండ్రు. ఈ బాధలు పడలేక కొంతమంది రేషన్ బియ్యాన్ని డీలర్లకే ఉల్టా అమ్ముకుంటుర్రు, లేదంటే మారు బేరగాళ్ళకు అమ్ముకుంటుర్రు. బీదలకిచ్చే బియ్యం మీద సర్కారు చిత్తశుద్ధి గట్లున్నది. ఓటర్లకేమో పాడైన బియ్యం. అదే అందాల భామలొస్తే వాళ్లకు 5 స్టార్ ప్యాలెస్లా ఒక్క ప్లేటుకు 8-10 వేలు పెట్టి విందు భోజనాలు. వా అన్న వా అని జిందాబాద్లు కొడుతుండ్రు సన్న బియ్యం లబ్ధిదారులు.